మిత్రులారా, ముఖ్యంగా మీ అందరికీ జై పూలే, జై భీమ్, జై పెరియార్, జై కాన్షీరామ్, ఇట్లా మొత్తం మన మహనీయులంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా మనం జోహర్లు అర్పించుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఎవరి కోసం జరిగింది, ఎందుకోసం జరిగింది? అడుక్కునే సమాజం అధికారంలోకి రాదు. ఆత్మగౌరవంతో బహుజన సమాజం ముందుకు రావాలి. మా బహుజనుల నుండి అంటే బీసీని మొదటి సంవత్సరం ముఖ్యమంత్రిగా 2028లో చేయాలి, రెండవ సంవత్సరం ఎస్సీని చేయాలి, మూడవ సంవత్సరం ఎస్టీని చేయాలి, నాలుగవ సంవత్సరం మైనార్టీని చేయాలి, ఐదవ సంవత్సరం మహిళని చేయాలి. ఈ 5 ఏళ్లలో 5 వర్గాలు ముఖ్యమంత్రులుగా ఉండాలి. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలకి సముచిత న్యాయం, సముచిత గౌరవం తీసుకురావడం. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, రెడ్డి సామ్యం ఉంది. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, రెడ్డి సామ్యం ఉంది. గతంలో వెలమ సామ్యం ఉండే, ఇప్పుడు రెడ్డి సామ్యం ఉంది. హైడ్రా పేరుతో ఇవాళ పేదల బతుకుల మీద యుద్ధం ప్రకటించాడు రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి, ఇవాళ నేను చెప్తున్నాను, నీ వర్గాలు ఎవరైతే ఉన్నారో మొత్తం దోపిడీ చేశారు హైదరాబాద్ చుట్టూ రెడ్డి కమ్మ ఎవరు అంతకుముందు రాజశేఖర రెడ్డి మొత్తం కబ్జాలు చేశాడు, చంద్రబాబు కబ్జాలు చేశాడు, తర్వాత కేసీఆర్ కబ్జాలు చేశాడు. మా బహుజన సమాజం ఎవరు కబ్జాలు చేయలేదు. చేస్తే గీస్తే ఏమన్నా ఆ దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఇంకెవరో కొంతమంది మీ అనుచరులే చేస్తే చేయొచ్చుగాక, కానీ మా పేద వర్గాలు ఎవరు కూడా భూ కబ్జాల్లో లేరు. కానీ అన్యాయంగా మా వల్ల ఇండ్లు కొలగొడుతున్నావు, నీకు ఏం హక్కు ఉందంటున్నా నేను ఈ సందర్భంగా. 666 పేరు మీద 1000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములు పోతున్నాయి. ఒకవైపు మూసీ నది పేరు మీద మా వాళ్ళవి మొత్తం ఇండ్లు ఉంటే అందరు ఇండ్లని కూలగొట్టి ఇవాళ 1,50,000 కోట్ల దానికి మూసీ నది ప్రక్షాళన పేరు మీద ఇవాళ నీ దోపిడీ కులమైన రెడ్డి కులం సంపాదించడానికి వేసిన ఎత్తుగడే కుట్రే హైడ్రా. ఈ హైడ్రామా పేరుతో హైప్ క్రియేట్ చేసేసి ఒకవైపు నువ్వు మూసీ నది పేరుతో లక్షలాది కోట్లు, అట్లాగే 666 పేరుతో లక్షలాది కోట్లు సంపాదించే కుట్రలో భాగంగా హైడ్రాను తెచ్చావు. ఈ హైడ్రా రాజ్యాంగ వ్యతిరేకం, ఇది బహుజన వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వ్యతిరేకం. ఈ హైడ్రాను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ బహుజనుల వ్యతిరేకమైన హైడ్రాను తక్షణమే విరమించుకోండి. ఎవరైనా చెరువులు కబ్జా చేసినంటే అది ఓసీలు మాత్రమే చేశారు. ఎవరైనా నాలాలు కబ్జాలు చేసినంటే మీ వాళ్ళే కబ్జాలు చేశారు. మీ ప్రోత్సాహంతోనే జరిగింది తప్ప మా పేదలు ఎవరు కూడా లేదు. ఎవరైతే పూటి కోసమో పాపం ఆ కాలువల పక్కన ఇండ్లు వేసుకునేది బతుకు తెరువు కోసం, మీరు ఎక్కడ కూడా వాళ్ళకి బతుకు లేకుండా చేశారు కాబట్టి ఆ కాలువల దగ్గరైనా మా వాళ్ళు బతుకుతున్నారు, అక్కడ కూడా బతకకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎవరిచ్చాడు అధికారం? మా జీవించే హక్కును కాలరాసే అధికారం మీకు ఎవరిచ్చాడంటున్నాను నేను ఈ సందర్భంగా. మాకు నిలువ నీడ చేసే అధికారం మీకు ఎక్కడిది అంటున్నా నేను. మా బతుకులు రాత్రికి కాలరాసే అధికారం నీకు ఎక్కడిదని అంటున్నా నేను. హైడ్రా పేరుతో హైడ్రామాకు నీకు నడవయ్య అని చెప్తున్నా. బీఆర్ఎస్ ఆవిర్భవించింది హైడ్రాను అడుగడుగును అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. కాబట్టి మిత్రులారా, మనం కేవలము ఊరికే సంఘాలు పెట్టుకొని అడక తింటే అధికారం రాదు. హైడ్రాను అడుగడుగును అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయాలి. ఎందుకంటే బహుజనుల బతుకులను చిన్న అభిన్నం చేస్తుంది హైడ్రా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి మొత్తం హైడ్రా ఎందుకు పెట్టావో ఏమిటో పబ్లిక్ ఒపీనియన్ తీసుకో. ఫస్ట్ అసెంబ్లీలో చర్చించు, ప్రతిపక్షాలన్నింటినీ ఒక పాలసీ రూపొందించు. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇండ్లు ముందు కట్టించిన తర్వాత కూలగొట్టు. వాళ్ళకి కట్టించిన తర్వాత కూలగొట్టు, మేము సమర్థిస్తాం. కానీ వాళ్ళ బతుకులు ఆగమైతే ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఏ రోడ్ల మీద వండాలి? వాళ్ళు ఎక్కడ పండాలి? నేనంటూనే సందర్భంగా మొత్తం పేదలంతా రేవంత్ రెడ్డిని ఇంటిని కబ్జా చేసి ఇంట్లో పండుకొని పోరు. మీరంతా రేవంత్ రెడ్డి బంగ్లా ఉంది కదా, బంగ్లాను కబ్జా చేయండి, కబ్జాకి వెళ్ళండి. అది కూడా కబ్జాల కోరు రేవంత్ రెడ్డి. ఆర్టీఐ పేరు మీద కబ్జాల కోరు రేవంత్ రెడ్డి. నీ ఇంటి మీదకి వచ్చి అందరు అంటారు, మొత్తం బాధితులంతా వచ్చి నీ మా బహుజనులను మనబెడతాను ఇంట్లో. నువ్వు ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండనీయం. నీ బాబు జాగిరి కాదు తెలంగాణ.
ఈ తెలంగాణ మేము కొట్లాడితే వచ్చింది. ఈ తెలంగాణ బహుజనుల త్యాగం వల్ల వచ్చింది. మా బిడ్డల త్యాగం వల్ల వచ్చింది ఈ తెలంగాణ. నీ వల్ల రాలే. నువ్వు చంద్రబాబు సంఖ్య నాకినావు సాపక్యవాదిగా ఉన్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇవాళ మా బతుకులతో ఆడుకుంటా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోవాలా చెప్పండి. ఇవాళ డానియల్ గారు నేను అడుగుతున్న ఈ సందర్భంగా, హైడ్రా దగ్గరికి పోయి కూర్చున్నాం. బీఆర్ఎస్ ఎవరి పక్షాన ఉండాలి? బహుజనుల పక్షాన ఉండాలి. 6 గ్యారంటీలు అమలు చేయలేక డైవర్ట్ చేయడానికి హైడ్రాను ఇలా ప్రయోగించిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఖబర్దారు రేవంత్ రెడ్డి మా బహుజనుల జోలికి వస్తే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరగవలసిందిగా కోరుచున్నాను. నేను కూడా వస్తున్నాను. లేదన్నా లాస్ట్ అవసరం లేదు. ఇటు అటు ఇవ్వండి. నేను ఇయ్యనా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలను